ప్రస్తుతానికి మనం ఇక్కడ ఆర్ఆర్ ఫామ్ హౌస్లో ఎంట్రీ అవుతున్నాము. ఇది గేట్ ఎంట్రీ లోపలికి బయలుదేరుతున్నాము. ఇది బయట లోపల గ్రీన్ గ్రాసరీ అంతా మంచిగా చెట్లు బిట్లు అన్నీ బాగున్నాయి. అండ్ అక్కడ స్విమ్మింగ్ పూల్ ప్లస్ ఇక్కడ గార్డెన్ మనకి బయట కూర్చొని తినడానికి మంచి ప్లేసు. ఇక్కడ నేను ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే మనకు లోపల ఏమేమి ఉన్నాయని తెలుస్తుంది. ఇక్కడ మాకు ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ లోపలికి వెళ్ళి చూసినాం. స్విమ్మింగ్ పూల్ ఇది మినిమం 5 feet 4.5 feet ఉంటుందని చెప్పింది ఆయన. అండ్ దాని చుట్టుపక్కల కూడా మనకు కూర్చోడానికి తిరగడానికి బాగుంది. మరియు ఈ ఫామ్ హౌస్ యొక్క వాచ్మెన్ అయినా నాతో పాటు ఉన్నాడు. మేము మొత్తం ఫామ్ హౌస్ వీడియో తీసుకొని బయలుదేరే ముందు మళ్ళీ ఒకసారి ఆయనను కలిసి పోదామని చెప్పేసి ఆయనను కలవడం జరిగింది. ఆయన పేరు పవరాజ్ ఏదో అన్నాడు. ఆయన కలిసి ఓకే కరెంట్ ఎంత మంటుందో మాట్లాడి తర్వాత బయలుదేరినాం. అక్కడ నుంచి స్ట్రైట్గా మనం అక్కడ నుంచి ఒక మెయిన్ రోడ్కి రావాలంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. లోపల నుంచి కొంచెం బయటకు రావాలంటే 1/2 kilometer పడుతుంది. కాబట్టి అదే పక్క నుంచి మనకు మెయిన్ రోడ్ పక్కకు రైస్ మిల్ ఉంటుంది. రైస్ మిల్ పక్క నుంచి లెఫ్ట్ సైడ్ దారి ఉంటుంది. యాక్చువల్గా మేము అక్కడ నుంచి స్టార్ట్ చేసినాము. ఇది గాంధార్ పోయే రూటు. ఇది మెయిన్ మనకి ఇటు బైపాస్ పోయే రూట్ అన్నట్టు. ఇటు సైడ్ పోయేది మనము ఇటు స్టార్టింగ్ నుంచి ఇటు బైపాస్ సైడ్ వెళ్తున్నాము అన్నట్టు. బైపాస్ సైడ్ వెళ్తున్నాము. ఇది దారి ఎంత లెంత్ అంటే అక్కడ మనకు ఈ ఫామ్ హౌస్కి ఆర్ఆర్ ఫామ్ హౌస్కి మనకి మన బైపాస్కి ఎక్స్ రోడ్ ఫామ్ హౌస్కి మినిమమ్ ఒక కిలోమీటర్ అంతే కిలోమీటర్ ఉంటుంది. దాని పక్క మధ్యలో ఒకటి మన పెట్రోల్ బంక్ కూడా వస్తుంది, భారత్ పెట్రోల్ బంక్. దాని పక్కనే మన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అదే రూట్లో బంకు దాటిన తర్వాత ఇప్పుడు మనము ఇట్లా ఎక్స్ రోడ్కి ఎంట్రీ అయినాము. ఇది ఎక్స్ రోడ్ అంటే పద్మాజీవాడ ఎక్స్ రోడ్ అని అంటారు. ఇది బైపాస్. మనం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు.